ప్రెజెంట్ యూట్యూబ్లో మోస్ట్ సెర్చ్డ్ కీవర్డ్ క్రిస్టియానో రొనాల్డో. ఈ నేమ్ ఇంతవరకు యూట్యూబ్కు పరిచయం కాలేదు. రొనాల్డోకు ట్విట్టర్లో 112.5 మిలియన్ ఫాలోవర్స్, ఫేస్బుక్లో 170 మిలియన్ ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 636 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ లిస్ట్లో మరో యాప్ రాబోతుంది, అదే యూట్యూబ్. కరెక్ట్గా జూలై 8, 2024లో అవర్ క్రిస్టియానో అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశారు. అయితే ఇక్కడ టాపిక్లోకి వద్దాం. ఇన్ని రోజులు రొనాల్డో ఎందుకు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయలేదు? త్వరలో మిస్టర్ బీస్ట్ ఛానల్ని క్రాస్ చేస్తాడా? చూద్దాం. మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ పర్సన్ క్రిస్టియానో రొనాల్డో. ఈ వ్యక్తి ఏం పని చేసినా అది ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఈ మనిషికి ఉన్న క్రేజ్ అలాంటిది. 2023లో రొనాల్డో టిక్టాక్లో ఒక అకౌంట్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత తన వర్కౌట్ వీడియోను దాంట్లో పోస్ట్ చేశారు. ఇక అంతే, ఈ దెబ్బకి ఇంటర్నెట్ మొత్తం షేక్ అయ్యింది. ఎందుకంటే కేవలం ఒకే వీడియోతో ఎక్కువ లైక్స్ అండ్ ఎక్కువ వ్యూస్ని సంపాదించింది ఆ వర్కౌట్ వీడియో. దీంతో టిక్టాక్ వాళ్ళకి భయం వేసి కొన్ని డేస్ తర్వాత రొనాల్డో అకౌంట్ని బ్యాన్ చేశారు. కానీ ఎందుకు బ్యాన్ చేశారో మాత్రం బయటికి చెప్పలేదు. సేమ్ ఇదే రీజన్ వల్ల ఇన్ని డేస్ రొనాల్డో యూట్యూబ్ ఛానల్ని పెట్టలేదు అండ్ యూట్యూబ్ వాళ్ళు కూడా రొనాల్డోని బ్యాన్ చేశారు. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఎందుకని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రొనాల్డోని బ్యాన్ చేస్తున్నారు? ఎందుకంటే ఒకవేళ రొనాల్డో ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తే రొనాల్డోకి ఉన్న ఫాలోవర్స్ కౌంట్ అండ్ మ్యాసివ్ ఎంగేజ్మెంట్ వల్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫైనాన్షియల్గా డ్యామేజ్ అవుద్దని ఇన్ని డేస్ యూట్యూబ్ నుంచి రొనాల్డోని బ్యాన్ చేశారు. అండ్ ఫైనల్లీ ఒప్పుకోక తప్పలేదు. ఇది అసలైన రీజన్. రొనాల్డో ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. అదేంటంటే కేవలం 90 మినిట్స్లోనే యూట్యూబ్ గోల్డెన్ ప్లే బటన్ని సాధించాడు. అండ్ ఛానల్ క్రియేట్ చేసిన 3 డేస్లోనే 40 మిలియన్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాడు. ఇప్పటి వరకు అయితే ఇదే రికార్డ్. మరి ఈ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేయగలరో కింద కామెంట్ చేయండి. రొనాల్డో యూట్యూబ్ ఛానల్ కేవలం 24 గంటల్లోనే 23 మిలియన్ సబ్స్క్రైబర్స్ ను దాటేసింది. ఈ క్రమంలో క్రిస్టియానో యూట్యూబ్ ఛానల్ వేగంగా 20 మిలియన్ సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న మొదటి యూట్యూబర్ గా రొనాల్డో నిలిచాడు. ఛానల్ స్టార్ట్ చేసిన 24 గంటల్లోపే ఈ రికార్డ్ ను క్రియేట్ చేశాడు. యూట్యూబ్ లో అత్యంత వేగంగా 20 మిలియన్ సబ్స్క్రైబర్లు సంపాదించిన రికార్డ్ గతంలో మిస్టర్ బీస్ట్ పేరు మీద ఉంది. మిస్టర్ బీస్ట్ అదే జిమ్మీ డొనాల్డోసన్ తన యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించిన 2 ఏళ్లలోనే ఈ రికార్డును క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఈ విషయంలో రొనాల్డో అతని కంటే ముందున్నాడు. 12 గంటల్లోనే డైమండ్ ప్లే బటన్ని సాధించి స్పీడ్ యూట్యూబ్ ఛానల్ని కూడా క్రాస్ చేసింది. రొనాల్డో కేవలం 22 నిమిషాల్లో సిల్వర్ ప్లే బటన్ని, 90 నిమిషాల్లో గోల్డెన్ ప్లే బటన్ని, 12 గంటల్లో డైమండ్ ప్లే బటన్ని అందుకున్నాడు. యూట్యూబ్లో మీరు 1,00,000 మంది సబ్స్క్రైబర్లను గెయిన్ చేస్తే సిల్వర్ ప్లే బటన్ను, 10 లక్షల మంది సబ్స్క్రైబర్లను గెయిన్ చేస్తే గోల్డెన్ ప్లే బటన్ను, 10 మిలియన్ సబ్స్క్రైబర్లను గెయిన్ చేస్తే డైమండ్ ప్లే బటన్ను ఇస్తారు. యూట్యూబ్లో అత్యధిక సంఖ్యలో సబ్స్క్రైబర్ల రికార్డ్ మిస్టర్ బీస్ట్ పేరు మీద ఉంది. తన ఛానల్కు 311 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో అయితే టీ సిరీస్ రికార్డ్ని కూడా బద్దలు కొట్టాడు క్రిస్టియానో రొనాల్డో. మిస్టర్ బీస్ట్ ఛానల్ని క్రాస్ చేయగలడా? ఇది కొంచెం కష్టం. ఎందుకంటే ఏదైనా ఒక ఛానల్ గ్రోత్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మన యూట్యూబ్లోనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మిస్టర్ బీస్ట్, అది కూడా 310 మిలియన్ సబ్స్క్రైబర్స్తో. సో కొంచెం కష్టమే అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.